టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. చాలా ఇంటర్న్షిప్స్ సమ్మర్కి సంబంధించి చాలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25-30 వరకు కూడా సమ్మర్ ఇంటర్న్షిప్ చేశాను. బట్ స్టిల్ ఇంకా చాలా సమ్మర్ ఇంటర్న్షిప్స్కి స్కోపు ఉంది. బట్ చాలా వరకు డెడ్లైన్స్ అయిపోతున్నాయి. బట్ ఇంకా కొన్ని డెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఒక్కొక్కటి చేస్తున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. సో ఈరోజు సమ్మర్ ఇంటర్న్షిప్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేది అందరికీ తెలిసినటువంటి కాలేజీ ఐఐఎస్టీ. అంటే అందరికీ తెలిసిందే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఐఐఎస్టీ ఉంటుందో ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఆస్ట్రోఫిజిక్స్ కానీ, లేకపోతేనేమో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, లేకపోతే ఇట్లాంటివి ఏవైతే స్పేస్ సైన్స్కి సంబంధించినటువంటి ఏరియా ఏవైతే ఉన్నాయో, సో ఇస్రో వరల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. జనరల్గా ఇందులో బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి త్రూ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ఇస్తారు మనకి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా కొన్ని సందర్భాలు వేరే మీకు వీడియోస్లో కూడా, పాత వీడియోస్లో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇండియాలోనే అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేసి అతి తక్కువ నాన్ ఐఐటీస్లో బిగ్గెస్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైనా ఉంది అంటే ఇండియాలోనే ఇది పెద్దదని. అంటే కొంచెం మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్లో సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేసేది ఏదైనా ఉంది అనుకుంటే ఇదే చాలా పెద్ద ఇంటర్న్షిప్ కింద మనం దీన్ని పరిగణించాలి. ఇది జనరల్గా 25th మే ఏదైతే మనకు ఉంటుందో 25th మే నుంచి 24th జూలై వరకు కూడా ఈ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది డెడ్లైన్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 19వ తారీఖు మనకి ఇది డెడ్లైన్. అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి సో ప్రాబబ్లీ ఏ డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. బట్ ఫెలోషిప్ ఉండదండి, మీకు అకామిడేషన్ అది ఇస్తారు వాళ్ళు. 125 రూపీస్ ఎంతో భోజనానికి ఉంటుంది. రూమ్కి వచ్చేటప్పటికి 50 రూపాయలు చిన్న నామినల్ కాస్ట్లో ఉంటుంది. ఫిజికల్ ఇంటర్న్షిప్ అండి. డిపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందండి, ఏవియానిక్స్ ఉందండి, కెమిస్ట్రీ కానీ, ఎర్త్ సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, అసలు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఆశీష్ బోలే అన్న చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడండి. బీటెక్ ఏరోస్పేస్ కానీ, మెకానికల్ కానీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కానీ, ఈవెన్ ఈ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాస్ అందరూ కూడా ఆశీష్ బోలే ఆయన షైన్ అన్న ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక సతీష్ అన్న ఆయన ఒక ఆయన, వినోద్ అన్న ఆయన ఒక ఆయన, దీపు, ప్రదీప్ కుమార్, సో అనూప్, చక్రవర్తి, సూరజ్, వీళ్ళందరూ కూడా మెకానికల్కి సంబంధించి ప్రొడక్షన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో కొన్ని ఇంటర్న్షిప్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నాయి, కొన్ని థర్డ్ ఇయర్ వాళ్ళకి ఉన్నాయి, కొన్ని ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఉన్నాయి, కొన్ని పీజీ వాళ్ళకి కూడా ఉన్నాయండి. అట్లాగే ఏవియానిక్స్కి వచ్చేటప్పటికి దీంట్లో కూడా మంచి ప్రోగ్రామ్స్, ప్రియదర్శన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు. సో దీంట్లో బీఎస్సీ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ అప్లై చేయొచ్చు, ఈవెన్ బయోటెక్ ఉన్నాయి, ఈవెన్ మైక్రోబయాలజీ కానివ్వండి, అన్ని రకాల ఈసీ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఈవెన్ పీసీ అంటే ఆల్మోస్ట్ పీసీబీ లేఅవుట్స్, ఈ క్యాడ్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ సెల్వం అని ఒక ఆయన కానీ, సుదర్శన్ అన్న ఆయన చేస్తున్నారు. ఆయన అంటే నేను చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు. ఏఎంఎల్ కనెక్టెడ్ కూడా ఏవియానిక్స్లో చాలా ఎక్కువ ప్రాజెక్ట్సే చేయడం జరుగుతుందండి. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే ఏవియానిక్స్లో చేద్దాం అనుకుంటారో, రాజేష్ అన్న ఆయన చేస్తున్నాడు, హర్ష అన్న ఆయన, రాజేష్, సో ఇవన్నీ కూడా వాణిదేవి అన్న ఆవిడ కూడా యాక్టివ్గానే ఆల్మోస్ట్ 6 or 7 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కానివ్వండి, టైటిల్ కానీ మొత్తం ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఉండాలన్నది కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎస్ఐపి అని పెట్టుకుని ఐఐఎస్టీ 2026 అని పెట్టినట్లయితే వస్తుంది. కెమిస్ట్రీ పర్టికులర్లో కూడా కెమిస్ట్రీలో కూడా 2 ప్రాజెక్ట్సే ఉన్నాయండి. అంటే అఫ్కోర్స్ బీటెక్, ఎంటెక్ కూడా, ఈసీ చదివిన వాళ్ళు కూడా, బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా కెమిస్ట్రీ ప్రాజెక్ట్స్కి అప్లై చేయొచ్చు. మెటీరియల్ సైన్స్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నిటికి సంబంధించి కూడా. అట్లాగే ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ ఏదైతే ఉన్నాయో రామారావు గారు అన్న కానీ ఆల్మోస్ట్ 4 ప్రాజెక్టులు, ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్టులు ఆయనే ఉన్నాయండి. సరిత అన్నవాడు ఒక ఆవిడ ఉందండి, సో రమ్య అన్నవాడు ఒక ఆవిడ, రాజేష్, మొత్తం 6 ఉన్నాయండి, గోవిందం. సో వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్ చెప్తున్నారంటే ఎర్త్ స్పేస్కి సంబంధించి వచ్చేటప్పటికి బీటెక్ ఈవెన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం ఉందండి. ఆల్మోస్ట్ మీకు బీటెక్ ఏదైతే ఉన్నాయో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎక్కువ ఎర్త్ సైన్స్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ ఇచ్చారండి వాళ్ళు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, జియో ఇన్ఫర్మాటిక్స్ కానీ, ఇవి కూడా డేటా సైన్స్ కానీ వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందండి.
సో ఆల్మోస్ట్ జియాలజీ ఎర్త్ సైన్స్ అంటే అవన్నీ అలాగే ఉంటాయి. సో ఈవెన్ జాగ్రఫీ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎక్కువ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందండి. సో అట్లాగే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, సో ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి చాలా మంచి ఏరియాస్ ఉన్నాయండి. మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ఎనీ బీటెక్, ఎనీ బీఎస్సీ, ఎనీ ఎంఎస్సీ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. సో ఆల్మోస్ట్ జార్జ్ అన్న ఆయన దగ్గర మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కనెక్టెడ్ విత్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఏదైతే ఉన్నాయో, మిషన్ లెర్నింగ్ కానీ అన్నీ కూడా మంచి మంచి ఏరియాస్ ఉన్నాయండి. నటరాజన్ అన్న ఆయన కానివ్వండి, ఇవన్నీ బెటర్ ఏరియాస్లో నుంచి మీకు ఉన్నాయండి. సో ఇది ఆల్ ది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అండి. ఫిజిక్స్ వచ్చేటప్పటికి బీటెక్ కానీ బీఎస్ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు మొత్తం ఆల్మోస్ట్ ఉన్నాయండి. బీఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ అంతా కూడా బీటెక్ ఏదైనా ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా బీటెక్ ఉందండి. ఎనీ బీటెక్ ఫిజిక్స్ బీఎస్ ఎంఎస్ అందరూ కూడా చేయొచ్చు. సాల్మన్ అన్న ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయండి, ఇవి కూడా బాగానే ఉన్నాయండి. 14 ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫర్ చేసి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నటువంటిది ఏదైనా ఉందనుకున్నట్లయితే నాన్ ఐఐటీస్లో మనం చూసుకున్నట్లయితే ఐఐఎస్టీ అనేది ఈసారి నేను చూసినటువంటి ఇంటర్న్షిప్స్లో చాలా పెద్ద ఎక్కువ ఇంటర్న్షిప్ కింద మనం తీసుకోవాలి. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అటు సైన్సెస్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎర్త్ సైన్స్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, బయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఈవెన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్కి సంబంధించి కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఉన్నారు. థర్డ్ ఇయర్ ఎలిజిబిలిటీ కొన్ని ఉన్నాయి, కొన్ని ఫైనల్ ఇయర్ ఉన్నాయి, కొన్ని ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఫెలోషిప్ అయితే ఏమీ లేదు కానీ బట్ నామినల్ అమౌంట్తో మీరు రూము అది ఇస్తారు. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద మీరు తీసుకోండి. 19th April లాస్ట్ డేటు. సో ఎవరన్నా మీ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, సైన్సెస్లో కానీ, లేకపోతే ఏరోస్పేస్, మెకానికల్ ఎక్కువ మంది అడుగుతున్నారండి సార్ ప్రొడక్షన్ మాకు ఏదైనా ఇంటర్న్షిప్స్ ఉంటే చెప్పమని. డెఫినెట్గా ఇది ఒకళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ కింద మీరు ప్లాన్ చేసుకుని ఇమీడియట్గా అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.